అందరికీ నమస్కారం. ఈ రోజు మన ముఖ్య అతిథులు పద్మభూషణ్ చిరంజీవి గారు. చిరంజీవి గారు తాతగారు అయినటువంటి కీర్తిశేషులు రాధాకృష్ణ నాయుడు గారి గురించి మన యొక్క పద్మభూషణ్ చిరంజీవి గారు ఈ రోజు మనకి అన్ని విషయాలు తెలియజేస్తారు. ఆయన తాతగారు రాధాకృష్ణ నాయుడు గారు గొప్ప సంఘ సంస్కర్తని, ఆయన రాజా రామ్మోహన్ రాయ్ గారిని మించిపోయారని, ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేశారని, ఆయన ముఖ్యముగా వితంతువులను ఆదుకున్నారని కూడా చెప్పారు. అలాగే ఆయన పోలికలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు పుడికి పుచ్చుకున్నట్లుగా ఉన్నారని, ఆయన ప్రింట్ మన పవన్ కళ్యాణ్ అని కూడా చెప్పడం జరిగింది. మన చిరంజీవి గారితో ఆ తాతగారి విషయాలన్నీ మనము షేర్ చేసుకుందాము. ఒక్కసారి చిరంజీవి గారిని పలకరిద్దాం. నమస్కారం సార్, చెప్పండి మీ తాతగారి గురించి. మా అమ్మగారి తండ్రి గారు రాధాకృష్ణ నాయుడు. చిరంజీవి గారు చాలా సంతోషము. రాధాకృష్ణ నాయుడు గారిని చూస్తుంటే మాకు పవన్ కళ్యాణ్ గారిని చూసినట్టుగా ఉంది. ఈయన గొప్ప సంఘ సంస్కర్తని, ఆయన ముఖం చూస్తుంటేనే నాకు తెలిసిపోతుంది. ఆయన నెల్లూరు వాసి, కానీ మొగల్తూరులో సెటిల్ అయ్యి అక్కడ స్టేట్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా రిటైర్ అయ్యారు. ఆయన చాలా సంతోషం చిరంజీవి గారు. మీ నాన్నగారు అయితేనేమి, మీ తాతగారు అయితేనేమి, అందరూ కూడా ఎక్సైజ్ అదేనండి సారాయి శాఖలోనే పనిచేసినందుకు చాలా గర్వముగా ఉన్నది. అండ్ ఆయన చిరంజీవి గారు తాతగారు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఫేసు చూస్తేనే తెలుస్తుంది. ఆయన ఒక సంఘ సంస్కర్త, స్వాతంత్ర సమరయోధుడు, ఎన్నో పోరాటాలు చేసినటువంటి మహాయోగిలా కనపడుతున్నాడు. అంతే కదా సార్? నీకు ఎవరు పోలికలైనా ఎవరి బుద్ధులు రావచ్చు, కానీ ఆయన బుద్ధులు మాత్రం రాకూడదురా అనేవాళ్ళు. అదేంటి సార్ అంత మాట అనేసారు? ఆయన బుద్ధులు రాకూడదా అంటే సంఘ సంస్కర్తగా మీరు ఎదగడం ఆయనకి ఇష్టం లేదా? ఎవరన్నారండి అప్రాచప మాటలు? తప్పు కదా. ఎందుకంటే ఆయన రసికుడు. ఏమిటండి మీరు మాట్లాడేది? చారీ గారు, చిరంజీవి గారు కరెక్ట్ గానే చెప్పారు. మనమే తప్పుగా అర్థం చేసుకున్నాం. వారు తాతగారు ఏదో స్వాతంత్ర సమరయోధుడని రకరకాలుగా ఊహించుకున్నాము. కానీ ఆయన రసిక మహారాజని మనకు ఆయన మాటల్లో చెబుతుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఆయన శృంగార శాస్త్రం అంతా బాగా పఠించినట్టుగా ఉన్నారు. ఇద్దరు ఇంట్లో ఉండేవాళ్ళు. నాకు ఇద్దరు అమ్మమ్మలు. చిరంజీవి గారు ఏమన్నారు? మీకు ఇద్దరు అమ్మమ్మలు ఇంట్లో ఉన్నారా? ఇద్దరున్నారు, 100 మంది అమ్మమ్మలు ఉన్నారు. సిగ్గు లజ్జ విడిచిపెట్టేశారు సార్. ఆయన ఏదో పెద్ద స్వాతంత్ర సమర యోధుల్లాగా పోరాటాలు చేసినట్టు మళ్ళా వేదికెక్కి ఎర్రి నవ్వులు నవ్వుతా సిగ్గు లజ్జ విడిచిపెట్టి చెబుతున్నావంటే నిన్నేమనాలయ్యా? వీళ్ళిద్దరి మీద అలిగితే మూడో వ్యక్తి పాపం ఎవరో ఒక అన్ని కోల్పోయిన ఒక వ్యక్తి అన్నమాట జాలిపోలేదు. ఆవిడకి అతి దగ్గర అయ్యారు ఆయన. శ్రావణి గారు, మా బామ్మని మా తాత ట్రైన్ లోనే కలిసారట. మా అమ్మ నాన్న కూడా ట్రైన్ లోనే కలుసుకున్నారట. అవునా? అవును. చాలా విచిత్రంగా ఉంది. ఒక్కడే అనుకున్నాను, మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా? ఏం మాట్లాడుతున్నారు చిరంజీవి గారు? జాలి కొలది దగ్గరయ్యారా? మీరు చూసారా? సిగ్గుందా మీకు? ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకోనాకి ఇలా బరి తెగించిపోయి మీ తాతగారు ఏదో పొడి చేసినట్టు పైకెక్కి వేదికలెక్కి చెప్పుకోనాకి సిగ్గు లజ్జ ఉండదా? మీ వంశం మొత్తం సిగ్గు లజ్జ ఇడిచిపెట్టేది రోడ్డు మీదకి వచ్చేసరికి మీ బతుకుశాడా? అలా 3 మనకు తెలిసి 4-5 ఉన్నాయో మనకు తెలియదు. చిరంజీవి ఎంత నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నావయ్యా? 4 ఉన్నాయో 5 ఉన్నాయో? 5 ఏంటి? అడుగు 100 గ్యారంటీ ఉండుంటాయి ముసలోడికి, నో డౌట్ 100 సెటప్లు ఉండుంటాయి. అయ్యే నీ తమ్ముడికి వచ్చాయి. ఇప్పుడు నువ్వు ఈ ఫిలిం ఇండస్ట్రీకి వెళ్తున్నావు, అవకాశాలు ఎక్కువ ఉంటాయి, జాగ్రత్త. ఆయన మాత్రం ఆదర్శంగా తీసుకోవద్దు అన్నారు. నేను తీసుకోలేదమ్మా. అవునా? నిజమా? నీకు ఏమీ తెలియదే? అబ్బా ఎంత శుద్ధ పూసవి నువ్వు. ఈ తాత గురించి పక్కన పెడితే మీ బాబు గురించి చెప్తానని నీ తమ్ముడు వచ్చాడు. చెప్పు పవన్ కళ్యాణ్ గారు మీ నాన్నగారి గురించి. మా నాన్న ఎలాంటి వాడంటే, మా నాయనమ్మ దీపారాధన వెలిగిస్తే దీపారాధనలో సిగరెట్ వెలిగించిన దేవుడు లేడు, దెయ్యం లేదనే వ్యక్తిమత. సీఎం గారు, తాతగారేమో చక్కగా రాచలీలలు, నాన్నగారేమో దీపారాధనలో చుట్ట వెలిగించడం. ఏమి గొప్ప వంశమయ్యా! అయినా వేప చెట్టుకు మామిడికాయలు కాస్తాయా? వేపకాయలే కాస్తాయి. ఆయన చాలా దాన ధర్మాలు చేస్తారు. మంచి బుద్ధి వచ్చింది. అది ఒక్కటి కొంచెం అందిపుచ్చుకున్నారు. చిరంజీవి గారు, తాతగారికి ఆ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ కూడా ఉందా? బహుశా అన్ని కూడా ఉంపుడు గత్తెలకు దానాలు చేసి ఉంటాడు. అంతే కదా చిరంజీవి? ఇంట్లో ఉన్నప్పుడల్లా నాకు మా గ్రాండ్ డాటర్స్ ఉన్నట్టు ఉండదు. ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా ఉంటుంది నాకు. లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా చుట్టూ ఆడపిల్లలే, ఒక్క మగాడు. చరండి ఈసారి కానీ సరే ఇంకొక అబ్బాయిని కనరా.
మిమ్మల్ని కాదు పిల్లలు కనమన్నది, మీ అబ్బాయి అదేనండి అన్నయ్య గారి అబ్బాయి రామ్ చరణ్ కనమన్నారు. మీరెందుకు ఉద్రేకపడిపోయి మీకున్న పిల్లలు సరిపోవా, మీరు ఇంకా ఎక్స్ట్రా చేయకూడదు మరి. మన లెగసీ కంటిన్యూ అవ్వాలని అని కోరిక తనకి. అసలు ఈ ముద్దు ఈ అమ్మాయి అంటేనే మళ్ళీ ఇంకో అమ్మాయికి అంటాడేమో నా భయం. లవ్లీ కిడ్స్. చిరంజీవి గారు ఎంత లవ్లీ ఫ్యామిలీ అంటే నా నోటితో చెప్పలేను. ఫ్రెండ్స్ విన్నారు కదా ఈ లవ్లీ ఫ్యామిలీ గురించి. సిగ్గు లజ్జ మానము అభిమానము అనేటువంటి ఏం లేదు, వరసవాయిలు కూడా లేవేమో, అంత నీచంగా మాట్లాడుతున్నాడు ఇతడు ఒక ప్రజాప్రతినిధి. గతంలో మనకి సిగ్గు ఉండాలి. అందరికీ నమస్కారము, బాయ్.